సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం MX2 గేమ్స్ అనే సైట్ నుంచి స్టోమ్ ప్యాకెసెస్ అయితే ఆర్డర్ చేస్తాను. అది మిడ్ ఫేక్ స్టోమ్ ప్యాకెసెస్ అనమాట, ఒరిజినల్ కాదు. యాక్చువల్లీ ఈ సైట్ ఎలా అంటే, హాయ్ గాయ్స్, వీడియోలో సరిగ్గా చెప్పలేదు, సో స్క్రీన్ రికార్డ్ చేస్తాను అనమాట. ఈ సైట్లో యాక్చువల్ ఏంటంటే మనకి ప్లే స్టేషన్ 5 అవ్వండి, ఎక్స్బాక్స్ అవనివ్వండి, ఇవన్నీ యూజువల్లో ఇండియాలో స్టాక్ ఉండవు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఇండియాలో సెల్ చేస్తారు అనమాట. అంటే రీజనబుల్ ప్రైజెస్ చూపిస్తానండి. PS5 ప్రైస్ ఎంత ఉందో, కొంచెం ల్యాగ్ ఉంటుంది వీడియో, సారీ. PS5 ప్రైస్ వచ్చేసి ఈ ప్రైస్కి సెల్ చేస్తారనమాట. అలానే నేనేం కనుక్కున్నానంటే, వీళ్ళు ఒకడే అనుకోకుండా చూస్తే నాకు బ్లేడ్స్ కూడా దొరికాయి. నేను చూసినప్పుడు ఏమున్నాయంటే ఓన్లీ ఈ పేజీలు ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయన్నమాట. అండ్ ఈ పేజీలో ఒరిజినల్ ఓన్లీ ఇది ఒక్కటే ఉంది. ఒరిజినల్ నేను అది చెప్తున్నానంటే చూడండి, నేను ముందు కూడా ఒక వీడియోలో చెప్పా, ఓన్లీ అరబిక్ వాల్యూ అది ఈ లాంగ్వేజ్లో, అదే అరబ్ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది టెక్స్ట్. సో అదే ఓన్లీ అదే అనమాట. ప్రజెంట్ ఓన్లీ ప్రొడక్షన్ ఓన్లీ అరబ్లో జరుగుతుంది, టకరటం అనేది. సో ప్రజెంట్ ఈ సైట్లో అయితే ఒక్కటే ఉంది, ఒరిజినల్ ఒక్కటే ఉంది. ఇంకా ఉన్నాయి, స్టేడియం కూడా ఉంది, కానీ ఇంకా ఆర్డర్ చేయలేదు. సూన్ ఆర్డర్ చేస్తాం. జేడ్ జూపిటర్ కూడా ఉంది, బట్ ఇది మిడ్ ఫేక్. అది మిడ్ ఫేక్ కూడా వాళ్ళు 4000 అమ్ముతున్నారు నాకు. అండ్ కొత్తగా ఇవి వచ్చాయన్నమాట. నేను బర్త్ సిరీస్ పెట్టమని అడిగాను, వాట్సాప్లో చార్జ్ చేసినప్పుడు బర్త్ సిరీస్ పెట్టమని అడిగాను. వాళ్ళు బర్త్ సిరీస్ ఆల్రెడీ ఇండియాలో దొరుకుతాయి, ఇండియాలో దొరకకపోతే కనుక మేము పెడతామని చెప్పారు. ఇవన్నీ చూసుకుంటే ఎలా అంటే ఇవి మిడ్ ఫేక్సే, కానీ మనం ఈబే నుంచి తెప్పించుకుంటే మనకి 2000 పడుతుంది. దానికి పైన షిప్పింగ్ ఒక $60-50 పడుతుంది. దానికి పైన మళ్ళీ కస్టమ్స్ కట్టాలి, ముంబైలో కస్టమ్స్ కట్టాలి, మళ్ళీ మన స్టేట్కి వచ్చిన తర్వాత మన స్టేట్లో కూడా కస్టమ్స్ కట్టాలి. మొత్తం కలిపి మనకి 3200 వరకు పడుతుంది. కానీ ఇక్కడ మనకి వితౌట్ ఎనీ డెలివరీ ఛార్జెస్ మనకి 2700, 2400 వచ్చేస్తుంది. అండ్ ఈ సైట్లో క్వాలిటీ కూడా చాలా బాగుంది, మీరు వీడియోలో చూడొచ్చు. బాయ్, చూద్దాం ఇది హై క్వాలిటీదా లేదంటే ఇలాంటి మిడ్ ఫేక్ వస్తుందో. ఈ సైట్ మీద నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ముందుసారి మా ఫ్రెండ్ వేరే దానికోసం అని చెప్పి ఆర్డర్ చేసుకున్నారు. వీళ్ళు ఈ మధ్యనే బ్లేడ్స్ అమ్ముతున్నారు అనమాట. యాజ్ ఆఫ్ నో ఓన్లీ వీళ్ళ సైట్లో మెటల్ సాగా బ్లేడ్స్ ఉన్నాయి. బర్స్ కూడా తెస్తారేమో ఫ్యూచర్లో, తెస్తే ఆబ్వియస్లీ కొంటాను. ఒక్క నిమిషం ఇది చూడండి ఒకసారి, వీడియోలు బాగానే చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. కొట్టురా, కొట్టు, పర్లేదు, కొట్టు, నువ్వు కొట్టు. ఓకే, ఇదిగా స్టోమ్ ప్యాకెసెస్, హై క్వాలిటీ మిడ్ ఫేక్ స్టోమ్ ప్యాకెసెస్ విత్ లాంచర్. మనకి ఇప్పుడు చూసుకుంటే వి ఆల్సో హ్యావ్ లెఫ్ట్ స్పిన్నింగ్ లాంచర్. మనకి మీటర్ టైగర్ లెఫ్ట్ స్పిన్నింగ్ లాంచర్ ఉంది, ఒరిజినల్. ఇది బాక్స్ చూసుకుంటే ఇది అటాక్ టైప్ బ్లేడ్ ఇక్కడ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం హైబ్రిడ్ వీల్, టకరటామీ లోగో వేస్తారు వీళ్ళు. మిడ్ ఫేక్ అనలేము, బట్ మిడ్ ఫేక్ అంతే. 2000కి ఒరిజినల్ రాదు. యాక్చువల్లీ ఒరిజినల్ మనకు రావాలంటే మినిమం 4500 నుంచి 5000 వరకు పడుతుంది. వీళ్ళు ఉల్ఫ్తో బ్యాటిల్ చేస్తారు కదా, మనం టెస్ట్ స్పిన్ చేసినప్పుడు సరే మనం కూడా డార్క్ ఉల్ఫ్తో బ్యాటిల్ చేద్దాం. ఇది బాక్స్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఓకే, ఫేస్బుక్ గురించి చెప్తున్నారు. ఓకే, క్లియర్ వీల్ అన్నీ. దీంట్లో మనకి లక్కీగా ఏంటంటే రబ్బర్ టిప్ వస్తుంది. ఇక్కడ కింద మీరు చూసుకుంటే ఇండియన్ టైం నెంబర్ ఉంది కదా. నేను రెడిట్లో చూసాను, రెడిట్లో ఏమైనా ఉందంటే 12 కన్నా ఎక్కువ నెంబర్ ఉంటే అది ఫేక్ అని అర్థం, కానీ 12 ఉంటే ఒరిజినల్ అర్థం అన్నాడు. కానీ ఏదైతే ఆబ్వియస్లీ ఫేక్ మనకి 2500కి రాదు యాక్చువల్లీ. అండ్ లాంచర్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఇవన్నీ రాసి ఉన్నాయి, ఇవి నేను చూపించలేదు. మీకేమన్నా వేరే మెథడ్ తెలిసి చెప్పండి, ఒరిజినల్ కాదో ఎలా తెలుస్తుంది అన్నది. సో దట్స్ ఇట్. ఓకే, లెట్స్ అన్బాక్స్. హై క్వాలిటీ మిడ్ ఫేక్. ఇది గ్యాలక్సీ ప్యాకెసెస్తో ఆన్ బార్ ఉంటుందో లేదో చూడాలి. ఓకే, ఓహోహో గాయస్, క్వాలిటీ హై క్వాలిటీలో ఉంది. ఓకే,
ఫస్ట్ లాంచర్ చూద్దాం. లాంచర్ ఎలా ఇస్తున్నారు. ఓకే, లాంచర్ బాగుంది. అండ్ గాయస్ మనకు రబ్బర్ టిప్ వచ్చింది. మనం యాక్చువల్లీ మిడ్ ఫేక్ ఎలా అంటే ఇది యాక్చువల్లీ ఒరిజినలా లేదంటే నిజంగానే ఫేక్ అన్నది చెప్పలేము. రబ్బర్ టిప్, ఇది రబ్బర్ టిప్ ఇచ్చారు, రబ్బర్ ఫ్లాట్. లెట్స్ కట్ టు ప్లేట్. ఓ ఓకే, స్టోన్ పెగసస్. వీల్ వెయిట్ ఉంది, వీల్ వెయిట్ అవుతుంది. ఒకసారి వెయిట్ చూద్దాం ఎంత ఉందో. వీల్ వెయిట్ వచ్చేసి 31 grams. మన ఫేక్ది అది 20 grams. సో ఓవరాల్ బ్లేడ్ వెయిట్ ఎంత ఉందో చూద్దాం. స్టిక్కర్స్ పెట్టాలి కదా, స్టిక్కర్స్ చూపించాను. ఓకే, స్టిక్కర్స్ ఇవి. అట్ ద సేమ్ టైం వీటిలో మాన్యువల్ కూడా ఉంది. కొంచెం చైనీస్లో ఇచ్చారు. ఓకే, ఇది మనకు తెలియలే చైనీస్ కన్నా కదా. బాక్స్ అయితే చాలా ప్రీమియం ఉంది. దీన్ని ఉంచుకుంటా, బాక్స్ నేను నచ్చింది. ర్యాపిడిటీ వాటితో కంపేర్ చేసుకుంటే ఈ బాక్స్ యాక్చువల్లీ బాగుంది. ఓకే, అండ్ ఈ టూల్ చూసుకుంటే ఇది దీనిలా లేదు చూడండి. దీనికి మనకి కరెక్ట్గా ఫేస్ బోల్ట్ ఫిట్ అవుతుంది, దీనికి అలా లేదు. ఓకే, బట్ వర్క్ అవుతుంది. ఓ వాట్, తీసేసాను పెట్టాను. ఓకే ఓకే ఓకే, నైస్ రబ్బర్ ఫ్లాట్. సో గైస్, స్టిక్కర్స్ అంటే చేసిన తర్వాత మన ఫైనల్ లుక్, పెగసస్ ఫైనల్ లుక్ ఎలా ఉంది. అండ్ గ్యాలక్సీ పెగసస్తో సైడ్ బై సైడ్ కంపారిజన్ చూడండి. నాకైతే అది ఫేక్ అనిపించట్లేదు, బట్ 2000 INRకి ఫేక్, ఐ మీన్ ఒరిజినల్ అయితే రాదు, అదైతే తెలుసు నాకు బాగా. ఇంకొకటి ఏంటంటే ఈ ర్యాపిడిటీ పెగసస్కి అండ్ దీనికి డిఫరెన్స్ చూడండి. కొంచెం ఈ కలర్తో డిఫరెన్స్ ఉంది, ఫేస్ బోర్డ్ కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ ఇక్కడ మనం ఎంసీల్ ఫిల్ చేసాం కదా, సో ఇక్కడైతే మెటల్ ఫీలింగ్ ఉంది, ఇక్కడైతే హ్యాలో ఉండేది లోపల ఏముండేది కాదు. సో ఎంసీల్ ఫిల్ చేసాం. వీటికి కూడా బ్యాటిల్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ప్రజెంట్ అయితే టెస్ట్ పిన్ చేద్దాం. అట్ ద సేమ్ టైం వుల్ఫ్తో, అదే ఇక్కడ బాక్స్ మీద వుల్ఫ్ ఉంది కదా, వుల్ఫ్తో కూడా ఒక మ్యాచ్ ఆడి చూద్దాం. వాచ్ అండ్ స్టేడియం పెట్టేసా, టెస్ట్ పిన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్లీ గట్టిగా లాంచ్ చేస్తే బయటకు వెళ్ళిపోతుంది, ఎందుకంటే కొత్త కదా, గ్రిప్ మరీ ఎక్కువ వస్తుంది. సో బయటకు వెళ్ళిపోతుంది. చూద్దాం. 3, 2, 1. నాకు గుర్తుండి గ్యాలక్సీ పెగసస్ మేబీ 40 seconds 50 seconds తిరిగి ఉంటుంది, 45 seconds అనుకుంటా. మనోడు ఎంతసేపు అయిపోయింది 30 seconds. ఓకే, స్టాండింగ్ పొజిషన్ నైస్. 30 seconds తిరిగింది. అండ్ రబ్బర్ ఈ స్టేడియంకి అలవాటు అయ్యే కొద్దీ కొంచెం ఎక్కువసేపు తిరుగుతుంది. ఒకసారి మళ్ళీ స్పిన్ చేసి చూద్దాం. 3, 2, 1. లాడే. ఓ నో, 3, 2, 1. లాడే. ఓకే గాయస్, చూసుకుంటే 30 seconds అయితే తిరిగేసింది. ఇంకొకటి ట్రై చేద్దాం. ఫ్లవర్ ప్యాటర్న్లో లాంచ్ చేయగలం ట్రై చేద్దాం. 3, 2, 1. సరే కవర్ టచ్ అయిపోయింది కింద. 3, 2, 1.
కంప్లీట్ ఫ్లవర్ అవ్వలేదు, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే, అయ్యో నేను వెయిట్ ఎంతో చూపించలేదు కదా. 3, 2, 1 ఓకే, ఫ్లవర్ ప్యాటర్న్ బాగానే అవుతుంది, మరీ ఎక్కువ అవుతుంది, అంత ఎక్కువ అవ్వకూడదు. ఓకే, చాలా అవుతుంది కదా ఫ్లవర్ ప్యాటర్న్. ఇప్పుడు ఒకసారి బుల్ తెచ్చి లాంచ్ చేద్దాం. అండ్ వెయిట్ చూపించడం మర్చిపోయాయి ఒకసారి. ఓవరాల్ బ్లేడ్ వెయిట్ వచ్చేసి 37 grams. అండ్ వాడెంత మర్చిపోయా ఒకసారి. అండ్ ఈ ఫేక్ది 20 grams ఉండే, బట్ ఎంసీల్ పెట్టిన తర్వాత 30 grams ఉంది. ఇది 37 grams ఉంది. అండ్ గ్యాలక్సీ ప్రైసెస్ అంతా 37 grams, రెండు సేమే. ఒకసారి ఆ డార్క్ వుల్ఫ్తో బ్యాటిల్ చేసి చూద్దాం. ఓకే, బాక్స్ మీద ఉన్నట్టు వీఆర్ గోయింగ్ టు బ్యాటిల్ బిట్వీన్ డార్క్ వుల్ఫ్ అండ్ స్టోమ్ పెగసస్. ఫస్ట్ వుల్ఫ్ లాంచ్ చేద్దాం అండ్ పెగసస్ ఫ్లవర్ ప్యాటర్న్ లాంచ్ చేద్దాం. 3, 2, 1 అటాక్ ఎక్కడి నుంచి చూస్తే బాగుంటుందో సైడ్ నుంచి చూపిస్తాను. నెక్స్ట్ బ్యాటిల్ సైడ్ నుంచి చేద్దాం. ఓకే పెగసస్, ఓకే నైస్ వన్. ఓకే గాయస్, డార్క్ వుల్ఫ్తో ఒకసారి సైడ్ వ్యూని బ్యాటిల్ చేసి చూద్దాం. 3, 2, 1 గుడ్ నాకౌట్. మళ్ళీ చూద్దాం. 2, 1 3, 2, 1 మన ఉంటే పవర్ తగ్గిపోయింది. నైస్ బ్యాటింగ్. 2 rounds ఫర్ పెగసస్ అండ్ 1 round ఫర్ డార్క్ వుల్ఫ్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ లెజిట్, ఈ సైట్ లెజిట్టే, బట్ డెలివరీ అవడానికి ఎగ్జాక్ట్లీ 1 month పట్టింది నాకు. 1 month కాదు, 1 month 2 days పట్టింది యాక్చువల్లీ. సో గాయస్, ఈ సైట్ది నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ మీకు ఒరిజినల్ బ్లేడ్ కావాలనుకుంటే కనుక ఏం చూడాలంటే, మీకు ఈ లాంగ్వేజ్ ఇక్కడ జాపనీస్ ఉంది కదా, జాపనీస్ కాకుండా ఒరిజినల్ వాటి మీద చైనీస్ ఉంటుంది, సారీ అరబిక్ ఉంటుంది. అరబిక్ అంటే దాని ఏమంటారు, ఇస్లామిక్ ఆర్ అరబిక్, ఆ రెండిట్లో ఆ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది అనమాట. అవే ఒరిజినల్. ప్రజెంట్ ఓన్లీ దుబాయ్ వాళ్ళు, ప్రజెంట్ ఓన్లీ యునైటెడ్ అరబ్లోనే ఒరిజినల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. టకర్ టామ్ ఇవి. ఇది వచ్చేసి మిడ్ ఫేకే ఆబ్వియస్లీ. ఎలా చెప్పొచ్చు అంటే, ఒకసారి చూద్దామా అన్న, అది కూడా చూద్దాం. నేను మిడ్ ఫేక్ అనేస్తున్నా, ఇది యాక్చువల్లీ ఎస్ ఆర్ నో పైనుంచి చూడాలి ఒకసారి. ఇంకా చూస్తే వీటి మీద నెంబర్ ఏమైనా ఉందా? అసలు ఏం కనిపించట్లేదు దీన్ని. ఏమైనా ఉందా అసలు ఏం లేదు కదా. ఈ సైడ్ చూద్దాం. ఈ సైడ్ ఏదో రాసుంది, ఏంటిది ఈ సైడ్? సరిగ్గా కనిపించట్లేదు. ఏదో అయితే ఉంది కదా దీని మీద ఇక్కడ 2 అని రాసుంది అంతే. 2000 అయితే ఒరిజినల్ రాదు, మరి ఇదైతే ఆబ్వియస్గా మిడ్ ఫేక్ అయితే. ఓకే, దట్స్ ఇట్ గైస్. వీళ్ళ సైట్ది లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. బ్లేడ్స్ యాజ్ ఆఫ్ నో లిమిటెడ్ ఉన్నాయి, అన్నీ లేవు. నేను చూస్తున్నప్పుడైతే ఓన్లీ లైటింగ్ ఎల్ట్రాగానే ఒరిజినల్ ఉంది. ఒరిజినల్ టకర్ టామ్ 4800 ఉంది. సో అదే ఒరిజినల్, దాని మీద అరబిక్ లాంగ్వేజ్ ఉందన్నమాట, దీని మీద లేదు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.